వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అనేక కీలక ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అనేక కీలక ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతి మంగళవారం పార్లమెంట్ పరిధిలోని పనుల పురోగతిపై సమీక్షను నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ విధానంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు సుదీర్ఘంగా ఈ సమీక్ష సాగింది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రస్తుత స్థితిని, భవిష్యత్ కార్యాచరణను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు రామ్మోహన్ నాయుడుకు వివరించారు. ఇందులో పలు సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యే గుండెశంకర్ తో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగోలులో దివ్యాంగ శక్తి పథకానికి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో 12.70 లక్షల మంది దివ్యాంగులు దివ్యాంగ శక్తి పథకాన్ని వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యే గుండెశంకర్ తో కలిసి శ్రీకాకుళం నియోజకవర్గం రాగోలులో దివ్యాంగ శక్తి పథకానికి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాగోలు నుండి శ్రీకాకుళం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ దివ్యాంగునితో మంత్రి మాట్లాడుతూ పెన్షన్ ఎంత వస్తుంది, భార్య బిడ్డలు ఎలా ఉన్నారు, అమ్మా నాన్న బాగున్నారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరులో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగ సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విడదీయరాని బంధమని గుర్తు చేశారు. పింఛను 200 నుంచి పెంపు చేస్తూ 4,000 వారికున్న శాతాన్ని బట్టి పింఛన్లు ఉంటాయన్నారు. దివ్యాంగులను ఆదుకునేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. దివ్యాంగులకు సమాజంలో గౌరవం, గుర్తింపు తీసుకొచ్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని చెప్పారు. ఎన్నికల్లో ఉన్న మేనిఫెస్టోలో కాకుండా మేనిఫెస్టోలో లేని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. దాని పేరే దివ్యాంగ శక్తి. 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం మనందరం కూడా చూస్తున్నాం. దివ్యాంగ సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీకి, అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విడదీయరానటువంటి బంధం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. విమర్శలు చేస్తున్నారు, కొంతమందికి కొన్ని బస్సుల్లో ఇస్తున్నారని. ఈ రోజు మహిళలకైనా దివ్యాంగులకైనా ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 80% బస్సుల్లో ఈ రోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే దివ్యాంగులు 12,70,000 మంది ఉన్నారని అధికారులు అంచనా వేశారు. 12,70,000 మంది ఉంటే ఈ రోజు వరకు 2 లక్షల మంది ఈ రోజు ఆర్టీసీలో బస్సులు పాసం తీసుకొని ఈ రోజు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం పెట్టడం వల్ల దాదాపుగా 12 లక్షల మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు. మొన్న 2024లో అందరి అభిమానంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 మాసాలు పూర్తయింది. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో రావడానికి ఎన్నికల్లో మేనిఫెస్టో ఇస్తుంది. మేనిఫెస్టో ఇస్తున్న సమస్యలే చాలా వరకు ప్రభుత్వాలు పరిష్కారం కావు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టో
ఎన్నికల్లో ఇచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ ఇవ్వనటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ పింఛన్ల వారీగా చూస్తే జిల్లాలో 32,000 మంది పింఛన్లు తీసుకుంటున్నారన్నారు. ఆర్టీసీ వద్ద ఫ్రీ బస్సు పాసు తీసుకోవాలని దివ్యాంగులను కోరారు. జిల్లాలో పాసుల జారీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తీసుకోవాలన్నారు. కొంతమంది దివ్యాంగులు బస్సులు ఎక్కలేకపోతున్నారని వారి కోసం ర్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే గొండిశంకర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రధనుస్సు కార్యక్రమం ప్రకటించినట్లు గుర్తు చేశారు. దివ్యాంగులకు పింఛన్లు, దివ్యాంగుల కోసం స్వాభిమాన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని దివ్యాంగులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి అంజయ్ బాబు, జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ, డిపో మేనేజర్లు అమరసింహుడు శర్మ, దివ్యాంగుల శాఖ ఏడీ బి శైలజ, పిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే దిశగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే దిశగా ఇన్ఛార్జ్ కమిషనర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. రామలక్ష్మణ్ జంక్షన్ వద్ద ఉన్న మిత్తి బట్టి డ్రైన్ పూడికి తీసే సేవలను స్వయంగా పరిశీలించడంతో పాటు 80 అడుగుల రోడ్డు ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. నగరం పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం తనిఖీలు చేపట్టాలని, మురుగు కాలువల నిర్వహణలో ఎక్కడా అశ్రద్ధ వహించకూడదని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్ట్స్ కాలేజీ రోడ్లోని ఆర్సీఎం సెయింట్ జాన్ స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై కె హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల భద్రత కోసం జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ రూపొందించిన స్నేహపూర్వక న్యాయ సేవలు వారి రక్షణకు ఎంతగానో దోహదపడతాయని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. బుధవారం ఆర్ట్స్ కాలేజీ రోడ్లోని ఆర్సీఎం సెయింట్ జాన్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంధువులు, స్నేహితులు లేదా ప్రయాణంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన, శరీర భాగాలపై అనుచితంగా చేతులు వేసిన భయపడకుండా వెంటనే వద్దు అని గట్టిగా చెప్పాలని హితవు పలికారు. ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరమని, వీటికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఆపదలో ఉన్నప్పుడు లేదా వేధింపులకు గురైనప్పుడు విద్యార్థులు వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098, పోలీస్ నంబర్ 100 లేదా ఉచిత న్యాయ సేవల నంబర్ 15100కు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నర్సన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగ శక్తి పథకాన్ని నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ప్రారంభించారు. దివ్యాంగులకు బాసటగా నిలిచే దిశగా దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. నర్సన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్టీసీ బస్సును కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బగ్గు అర్చన మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% పైగా వికలాంగత ఉన్నవారికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం కల్పించబడుతుందని, ఈ పథకం ఖర్చులను ప్రభుత్వం భరిస్తూ సక్రమ అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు మొత్తం 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేదని, ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పిస్తుందని, శారీరకంగా, మానసికంగా, నాడీ సంబంధిత వ్యాధులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈ పథకంలో భరోసా కలుగుతుందని కొనియాడారు. అనంతరం స్వయంగా దివ్యాంగులతో కలిసి బస్సు ఎక్కి వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రాణకి కృష్ణనాయుడు, రాష్ట్ర పొందర కురుకులాల విభాగం కార్పొరేషన్ చైర్మన్ దామోదర నరసింహులు మరియు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బూర్జాలో దివ్యాంగ సోదరులకు ఉచిత బస్సు ప్రయాణంను ఎమ్మెల్యే కోన రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. ఆమ్నల్ వలస నియోజకవర్గంలోని బూర్జా మండలం ఒక మంచి కార్యక్రమానికి వేదికగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి బూర్జాలో ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఆమ్నల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దివ్యాంగుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దివ్యాంగులు ఇకపై తమ రోజువారీ అవసరాలను సులభంగా తీర్చుకోగలరని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెరిగి వారు సమాజంలో మరింత చురుకుగా పాల్గొనే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి అర్హుడు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు. పథకం ప్రారంభంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటి వరకు ప్రయాణ ఖర్చులు మా కోసం ఒక పెద్ద భారంగా ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మా జీవితాలను సులభతరం చేస్తుందని పలువురు దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 300 మంది దివ్యాంగులకు భోజన సదుపాయం ఎమ్మెల్యే కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎం రమేష్, ఆర్టీసీ డిఎం, డిఆర్డీఏ పీడీ, మాజీ ఎమ్మెల్సీ పి విశ్వప్రసాద్, మార్క్ఫెడ్ డైరెక్టర్ అనేపు రామకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు సంతబొమ్మాలి, టెక్కలి మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు సంతబొమ్మాలి, టెక్కలి మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 3000 పెన్షన్ నుండి 6000 చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, అంతేకాకుండా రాష్ట్రంలో దివ్యాంగులు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసుకునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దివ్యాంగుల పాలిట వరం వంటిదని సంతబొమ్మాలి మండల మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు అట్టాడి రాంప్రసాద్ మరియు కూటమి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాలి, టెక్కలి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎమ్మెల్యే గౌడ్ శిరీష దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం ఎమ్మెల్యే గౌడ్ శిరీష దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళా శక్తి పథకం ద్వారా దివ్యాంగ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని, నేటి నుంచి 40% అంగవైకల్యం కలిగిన పురుషులు కూడా ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ నాయుడు, ఆర్డీఓ అప్పలరాజు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మండల కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా నర్సనపేట మండలం దేవాది గ్రామంలో రైతుల ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి నియోజకవర్గ సమన్వయకర్త రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, కోమర్తి నీటి సంఘం ఉపాధ్యక్షులు ధర్మాన అసిర్నాయుడు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులు మంగళవారం నిరసన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలోని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. తిరుపతిలో బామన అభియాన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టగా, నిన్న గ్రాండ్ రిజ్ హోటల్ ఎదురుగా శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాంతియుత నిరసనకారులపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని కృష్ణదాస్ మండిపడ్డారు. నిరసనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్, టెక్కలి
సమన్వయకర్త పేరాడ తిలక్, ఆందోళవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఇచ్చాపురం సమన్వయకర్త శాడి శ్యాంప్రసాద్ రెడ్డి, యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్తో పాటు వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.